రైట్, నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. మేడం నమస్తే. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసు తిరుగుతా ఉంది. సో ఏం చెప్తారు? సెలబ్రేషన్ చేసుకుంటే సంబరాలలో ఉండాల్సింది పోయి ఆ పిచ్చోని గురించి రాళ్ళు తీసుకొని కొడితే రివర్స్ రాళ్ళు కొట్టే పిచ్చోడికి మతి స్థిమితం లేకుండా పోయింది కుటుంబానికి అంతా. అటు కేసీఆర్కి, ఇటు కవితకి, ఇటు కేటీఆర్కి మతి స్థిమితం తప్పింది. ఆ పిచ్చోళ్ళ గురించి అడిగి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు చెప్పు. అయినా కానీ చెప్తున్నాను, నువ్వు అడిగినందుకు. ఆ పిచ్చోని చేతిలో రాళ్ళు ఇచ్చినాం 10 ఏళ్ళు. ఆ పిచ్చోళ్ళు తీసుకొని వచ్చి తెలంగాణని సర్వనాశనం చేశారు. కాబట్టి ఇప్పుడన్నా తెలంగాణ ప్రజలు మేల్కొని ఆ దరిద్రుల్ని బొందబెట్టిండ్రు. ఆ బొందబెట్టినాక ఆ బొందలో నుంచి లేచి కూడా బొందలగడలో దాచిపెట్టిరట. చూడు తీసుకొని పోయి డాక్యుమెంట్లన్నీ బొందలగడలో దాచిపెట్టిరట. పిచ్చోడే కదా చేసేటివే. పిచ్చోడు కాదు, బద్మాషోడు చేస్తాడు. అప్పలు బద్మాష్ కేటీఆర్, కేసీఆర్లు అందరూ తీసుకొని పోయి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న శ్మశాన వాటికలో తీసుకొని పోయి తెలంగాణకు సంబంధించిన దోపిడీ చేసిన డాక్యుమెంట్లు అన్నీ ఆడ దాచిపెడితే ఆడ నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ వాడు ఎత్తుకొని పోయిండంట. ఒకడు వీడు మనల్ని దోస్తే అది తాదన్నే వాడు ఉంటే తలదన్నే వాడు ఉంటాడు అన్నట్లు మనల్ని వీడు దోపిడీ చేస్తే వీడిని వాడు దోపిడీ చేసాడు. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టు మనల్ని వీడు కొడితే వీడిని వాడు కొట్టిండు. అట్లా వీళ్ళు చేసినటువంటి దోపిడీకి ఆ డబ్బులు ఏడ దాచుకోవాలో తెలుస్తలేదు. కాబట్టి మేము చేసినటువంటి దోపిడీ ఎన్నడన్నా బయటపడితే ఏమైపోతాం మా పరిస్థితి? ఇన్నేళ్ళు ప్రజల్ని మోసం చేసి దోపిడీ చేసినాం. మా ప్రజలు రాజుల పైసా రాళ్లపాళ్ళు అన్నట్లు మేము దోపిడీ చేసి దొరల్లాగా బతకాలనుకున్నాం. ఈ పైసా అంతా మళ్ళీ ఎటు పోతుందేమో అని బుగులతోని పిచ్చి బట్టి పిచ్చి పిచ్చి కూతలు కూర్చున్నారు కేటీఆర్. సో నిన్న కవిత మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి పాలన పక్కన పెట్టి ఢిల్లీ ప్రయాణాలే ఎక్కువ చేస్తా ఉన్నారు. గిన్నిస్ బుక్ లో ఎక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఢిల్లీ పోయి పర్వాలేదు, గిన్నిస్ బుక్ లో మంచి పనికి ఎక్కుతుంటే పర్వాలేదు. ఢిల్లీకి పోయి మీ అయ్య శాతగాలే ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. మా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతోని రాజకీయం పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము. కేంద్రం నుంచి తేవాల్సినటువంటి నిధులు అడగాల్సినటువంటి బాధ్యత మనది. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. అందులో మనం వాళ్ళకు ప్రతిపక్షం. మనం బీజేపీకి ప్రతిపక్షం కేంద్రాల్లో. వాళ్ళు మేము అడగందే అన్నం పెడతారా? అడిగితేనే కాలర్ బట్టి గుంజు కొడితేనే వాళ్ళు ఇయ్యరు. అట్లాంటిది ఈరోజు అడగకపోతే వాళ్ళు ఇస్తారా? అందుకనే కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని, వివిధ శాఖల మంత్రులతోని, కేంద్ర మంత్రులతో కలిసే అవసరం ఉన్నప్పుడల్లా వెళ్తారు. తప్పకుండా మా పార్టీ నేషనల్ పార్టీ, మాది ఢిల్లీ వ్యవహారం ఉంటుంది. అన్ని విషయాలలో కలవాల్సి వస్తుంది. మీలాగా కుటుంబ పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు మాది. ఢిల్లీ నడిబొడ్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడే జరుగుతుంది. ఈరోజు దోపిడీ చేసి దాచుకొని పోవడానికి రేవంత్ రెడ్డి పోవట్లేదు. కవితకు పనేం లేదు. కవిత కూడా ఆడపోయి నడిబొడ్డులో కూర్చొని ధర్నా చేసింది. ఏమైంది? అరెస్ట్ చేసి ఆడ తిహార్ జైల్లో పెట్టిండ్రు. ఆమె తిహార్ జైల్లో ఇంకో 6 నెలలు ఉండింటే తండ్రి ఈడ హార్ట్ అటాక్ వస్తుండే, అన్న నేను అధ్యక్షుడిని అవుతా అని ఏమేమో కళలు కన్నారు వాళ్ళు. ఆ కళలన్నీ నిరుపయోగమైనవి. కేటీఆర్ మొన్న మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించుకుని మాట్లాడిన భాష మీరు కూడా చూసిన పరిస్థితి. ఎట్లా చూస్తారు అట్లాంటి వ్యాఖ్యలు? మరి ఇక ఆ భాష గురించి మాట్లాడితే అన్ని తిక్కలోని తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద బట్టలు గుడ్డలు ఇప్పి మా కార్యకర్తలు కొడతారు అనేది అందరికీ తెలుసు. ఆయనకు కూడా తెలుసు. అందుకనే పోతూ ఒక 100 మందిని 1000 మందిని వేసుకొని పోతాడు వెనకాల. ఏసీబీ విచారణకు పోతే అదేమన్నా దేశ స్వతంత్ర పోరాటం చేసి జెండా చేతిలో పట్టుకొని వచ్చిండా, లేకపోతే రాష్ట్రం కోసం కేంద్రంలో కొట్లాడేమన్నా నిధులు తీసుకొని వచ్చిండా? ఎందుకు పోతాడు ఏసీబీకి? 100 మంది అమాయక కార్యకర్తల్ని తీసుకొని పోయి బుగులతోనే అంతమందిని వెంట పెట్టుకొని పోతాడు. ఎక్కడన్నా మా కార్యకర్తలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు గుంజి నేలకేసి కొడతారనే బుగులకి అట్లా పోతాడు. రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా మళ్ళీ పోరాటం చేయబోతున్నారు. సో రేపు మహాగర్జన అని చెప్పేసి ధర్నా చౌక్లో 30,000 మందితో ధర్నా చేయబోతున్నారు. ఒక పక్క మీ ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మరి ఎందుకు స్టూడెంట్స్ అందరూ రోడ్ రెచ్చగొట్టేటటువంటి దొంగలు ఉన్నారు. కాబట్టి అలాంటి రెచ్చిపోయి వ్యవహారం చెయ్యొద్దు అని యువతకు చెప్తున్నాం. మేమే పోరాడినాం. నిరుద్యోగ యువత మీద మేమే కొట్లాడినాం. చనిపోయిన నిరుద్యోగ యువతకు అండగా నిలబడ్డాం. ఈ రోజు కూడా దేశంలో ఏ రాష్ట్రము 1 సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమే ఇచ్చినాము. ఆల్రెడీ నిరూపించుకున్నాము. రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించినాము. ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను నిరుద్యోగ యువతకు ఇవ్వాలనేదే మా ధ్యేయం. లక్షలాది మంది నిరుద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు వివిధ ప్రైవేట్ సంస్థల్లోనైనా సరే ఎక్కడైనా సరే వారికి ఉద్యోగం కల్పించాలని ఈరోజు మేము స్మార్ట్ యూనివర్సిటీని లేకపోతే ఇంకో రకరకాలుగా మేము ఈరోజు చెయ్యాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటే మొన్న చూసారు కదా 400 ఎకరాలల్లో ఐటీ సంస్థల నిర్మాణం చేయాలనుకుంటే అడ్డుపడి పుల్లబెట్టినటువంటి దొంగలు. దానివల్ల 20-30 వేల మందికి ఉద్యోగాలు వస్తుండే. దాన్ని చేయనీయకుండా
ఎక్కడైతే కాంగ్రెస్కి ఇబ్బంది కలగాలో అక్కడ ఇబ్బంది పెడుతుర్రు. అది ఒకవేళ నిర్మాణం అయితే వందల వేలాది మందికి ఉద్యోగాలు వస్తుండే. గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులని మేము ఇచ్చినామని ఈ దొంగలు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నిరుద్యోగ యువత ఉండదు కదా రాష్ట్రంలో. కాబట్టి అట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టి మేము చేసే అభివృద్ధి పనులకు ఆటంకం కల్పిస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే. నిన్న రైతు బంధు పడ్డది, మొన్న సన్నబియ్యం ఇచ్చినాము, అంతకుముందు ఇండ్ల పంపిణీ చేసినాం. ఇవన్నీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అమ్మో ఇచ్చిన మాట ఎంత కష్టాలున్నా నిలబెట్టుకుంటుంది కదా అని భయంతో మళ్ళీ మా గ్రాఫ్ తగ్గాలి అంటే మీడియా డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? గిదే కదా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. దయచేసి నిరుద్యోగ యువతని, తెలంగాణ భావి భారత పౌరుల్ని నేను దయచేసి విన్నవించుకుంటున్నా. ఇట్లాంటి దొంగల మాటలు, రెచ్చిపోయే దొంగల మాటలు రెచ్చిపోకుండా మీ భవిష్యత్తు ఆలోచించుకోండి. మీరు ఒక్కరి పోరాటం కాదు, మీ వెనకాల ఉన్నటువంటి కుటుంబం ఉన్నది. మీ వెనకాల 3, 4, 5 ఆధారపడి ఒక కుటుంబం ఉంటుంది. నా పిల్లల్ని చదివిస్తే నా కొడుకు భవిష్యత్తు మంచిగా అవుతుంది, రేపు ఉద్యోగం చేసి మా కుటుంబాన్ని ఆదుకుంటాడు అనే తల్లిదండ్రి కానీ కుటుంబ సభ్యుల ఆశల్ని మీరు నిర్వీర్యం చేయకండి. తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మోసం చేసి చెప్పేసి అంటారు. నోటిఫికేషన్ ఎక్కడ నోటిఫికేషన్లు ఎందుకు వేస్తలేం? మేము కళ్ళు కబోదలు ఎత్తుకపోయిర్రా? దొంగలకు కళ్ళు కనబడతలేవా? నోటిఫికేషన్లు వేస్తలేమా? ప్రతి 2 నెలలకు నెల రోజులకు ఒక్కొక్క నోటిఫికేషన్ పడుతూనే ఉంది కదా. ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా దొంగలకు అర్థం కాదు. 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము 10 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఏడ సచ్చిండ్రు ఈ దొంగలు? ప్రభుత్వం ఇచ్చిన పోస్టులనే మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. ఏం చేశారు? గుడ్డిగాడిది పళ్ళు దోమినరా? మరి వాళ్ళ జీవితాల్లో ఒక 2-3 ఏళ్ళు మీరు ఉద్యోగ భర్తీ చేయకపోతే వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్లో పోయినట్టా కాదా? ఎవడు నువ్వు నా హక్కుని తీసుకున్నట్టోని నువ్వెవరివి? అప్పుడే మరి వాళ్ళు ఉద్యోగాలు నియామకమైనప్పుడు నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఈరోజు నువ్వు నేరస్తుడివే కదా. నువ్వు నేరం చేసి మా మీద దొబ్బుతావు. మేము రాగానే ఉద్యోగాల్ని కల్పిస్తే మా మీద దొబ్బుతావు. మంచి చేస్తే కూడా నేరమేనా? రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతుందా మీ గవర్నమెంట్? అంటే శుభవార్తలు. ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ తప్పకుండా నోటిఫికేషన్లు నిష్పక్షపాతంగా. ఎప్పుడైనా గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ నోటిఫికేషన్లు కానీ ఇంత సాఫీగా జరిగినాయి గతంలో 10 ఏళ్లలో? ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాల భర్తీ జరిగింది. డిఎస్సి ఉద్యోగాలను ఇచ్చినాము మేము. ఈ రోజు కూడా మా ప్రభుత్వం వచ్చినాకనే ఇచ్చినాము. ఈ దొంగల మధ్య 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, రాష్ట్రాన్ని దోపిడీ చేసిండ్రు. లక్షల మంది 30-40 లక్షల మంది నిరుద్యోగస్తుల్ని చేశారు. వాళ్ళకు మాకు నక్కకు నాగలోకంకు భూమికి ఆకాశంకు ఉన్న తేడా. వాళ్ళతో మాకు కంపేర్ చేయకండి. వాళ్ళ వలలో యువత పడనియొద్దని మీ మీడియా ఛానల్ ద్వారా తెలియదు. థ్యాంక్ యూ.